హాయ్ ఫ్రెండ్స్, డిస్నీ పిక్సర్ చిన్నపిల్లల కోసం తీసిన సినిమా హాపర్స్. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. తన నాయనమ్మ దగ్గర నుంచి జంతువులను ప్రేమించడం, ప్రకృతిని ఆస్వాదించడం నేర్చుకున్న 19 ఏళ్ల అమ్మాయి మేబల్ తను రోజు వెళ్లి ఆస్వాదించే ఓ నదిని కాపాడడం కోసం హాపర్స్ అనే ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని ఏం చేసింది అన్నదే కదా. తనకు తెలిసిన డాక్టర్ హాపర్ అనే ప్రాజెక్ట్ ని తయారు చేసింది. అంటే మనిషి యొక్క మెదడుని తీసుకెళ్లి, ఆలోచనలు తీసుకెళ్లి ఓ జంతువులోకి ఎక్కించడం ఈ ప్రాజెక్ట్. అయితే నదికి ఆపద ఉందని తెలుసుకున్న మేబల్ అదే హాపర్ ప్రాజెక్ట్ ని ఉపయోగించుకొని ఏం చేసింది అన్నది, పర్యావరణాన్ని కాపాడడం కోసం ఏం చేసింది అన్నది ఈ సినిమాలో చూపిస్తారు. మేబల్ పాత్ర ఆకట్టుకుంటుంది. చిన్నప్పటి మేబల్ నుంచి ఎదిగిన మేబల్ వరకు ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంటుంది, క్యూట్ గా ఉంటుంది. అలాగే చిన్న ఉడతల లాంటి బీవర్స్ ఉంటాయి, అవి చూడడానికి చాలా బాగుంటాయి. వాటిని రోబోటిక్ గా తయారు చేస్తారు. వాటికి మైండ్లో ఉన్న ఆలోచనల్ని స్వాప్ చేస్తూ ఉంటారు. చాలా చక్కగా తీశారు. అద్భుతమైన యానిమేషన్, అద్భుతమైన ఫోటోగ్రఫీ, కలర్స్ అన్ని ఆకట్టుకుంటాయి. ఆ బీవర్స్ చేసే పనులన్నీ ఆకట్టుకుంటాయి. అలాగే బీవర్స్ ఒక కింగ్ ఉంటాడు, అలాగే ఒక ఎలుగుబంటి ఉంటుంది. ఇవన్నీ చేసే పనులన్నీ బాగుంటాయి. క్లైమాక్స్ ని ముగించిన విధానం కూడా బాగుంటుంది. విలన్ పాత్రధారి, అంటే విలన్ కాదు, వాడు కూడా క్లైమాక్స్ లో మారిపోతాడు. జెర్రీ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. వాయిస్లు ఇచ్చిన విధానం కూడా బాగుంటుంది. ఈ సినిమా ఇంగ్లీష్ లోను, హిందీలోను ఇంటర్నెట్ లో లభిస్తుంది. చిన్నపిల్లలతో చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. తెలుగు వెర్షన్ వచ్చే వరకు ఆగుతానంటే ఆగండి. మంచి సినిమా ఇది. పిల్లల్లో ఎన్విరాన్మెంట్, ప్రకృతి, పర్యావరణం మీద మంచి అవగాహన పెంచే చిత్రం ఇది. ఇలాంటి సినిమాలు పిల్లలకు తప్పకుండా చూపించాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?